పవన్ కళ్యాణ్ గారు తీసుకుని మాకు ఇంకా ఎక్కడైనా కొంతమందికి మాకు బెనిఫిట్స్ రాలేదు ఓటీ తర్వాత అందరూ కూడా ఈ బస్సు ఫ్రీ బస్సు ఆ సూపర్వైజర్ బస్సు గురించి అన్ని చోట్ల కూడా అల్ట్రాటెలిస్ పాల్చేసారు చాలా మటుకు సూపర్ టెలిస్టే ఉన్నాయి దాని గురించి కానీ ఏమి అఫెక్ట్ లేదేమో అని అనుమానం పడుతున్నాము అలా దయచేసి కానీ అడిగింది నేను ఇక్కడ చెప్పింది మీకు తప్పు వచ్చినా నేను అక్కడ మా జనాలందరూ మాట చెప్తున్నానంటే సూపర్వైజర్ గురించి తర్వాత ఈ పెన్షన్ గురించి మన అందరూ ఎవరి పట్ల ట్రై చేస్తారు మినిస్టర్ గారు చెప్పడం ఎంపీ గారు చెప్పడం ఎందుకు పోతుంది మాకు కూడా ఇచ్చండి అని అడుగుతున్నాం ఈ సూపర్వైజర్ గురించి అడగట్లేదేమో అని వాడికి ఎంట్రీమో అని అనుకున్నాం ఇంకా తీసుకోలేదు తెలిసింది కాబట్టి దయచేసి సూపర్వైజర్ బస్ గురించి తప్పకుండా అడుగుతారండి ఈ సందర్భంగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ విషయం నేను చెప్తా ఉంటున్నాను, చెప్పాలి కూడా. విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పవన్ కళ్యాణ్ దగ్గరికి అంటే ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి చాలాసార్లు తిరిగాం. అంతెందుకు నిన్న కోరికంటే అయిన తర్వాత కూడా మనవాడు రిటైర్డ్ ఎంప్లాయ్ కారు ఉంటే కారు తెప్పించుకుని అందరూ వెళ్ళొచ్చు. విషయం ఏంటంటే ఆయన 3ంటికి చంద్రబాబు నాయుడు గారు 3ంటికి ఆయన ఇస్తాడనే ఉద్దేశంతో ఇక్కడ కోరికంటే ఫోన్ చేసి 2:30 బయలుదేరి 3:15 వెళ్ళాం. ఆయన 12:30 స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు. విషయం ఏంటంటే అంతకుముందు మేము విజయవాడలో 2-3 సార్లు తిరిగాం. అసలు దీనికంటే ముందు లేట్ అవడం కారణం ఏంటంటే లైన్లో నిలబడి మేము కూడా 1 రోజు 2 రోజులు ఈ మెమోలు ఇచ్చేసాడు. ఫోటో తీసుకున్నాం చేసేది కూడా అది పెద్ద ఇదేం కాదు. ఏదైతే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గాజువాక ఎమ్మెల్యే ఆయన గారికి మన ఏవిరావు అండ్ కమిటీ రీజనల్ కమిటీ ప్లస్ లీవీ రాయ్ గారు వీరందరూ ఒక 50 మంది వెళ్ళి పెద్ద ఎత్తున సన్మానం చేసి ఆయన్ని కలిసి వస్తే ఆయన అపాయింట్మెంట్ ఇచ్చాడు. మనకి చంద్రబాబు గారితో అపాయింట్మెంట్ ఇచ్చాడు. 2 సార్లు ఇచ్చాడు. ఒకసారి ఎట్లాగా ఆయన ఢిల్లీ వెళ్ళారు, ఇంకోసారి ఏదో అవలా. తర్వాత ఇప్పుడు విజయవాడ వచ్చి 15 రోజులు విజయవాడలో ఉన్నాడు. ఎవరికి నో ఇంట్లో ఈ బ్లడ్ వచ్చిన తర్వాత నిన్నే జరిగింది శనివారం నాడు. అయితే నిన్న కూడా ప్రయత్నం చేశాం, అంటే రాష్ట్ర నాయకత్వం ఉందనే ఉద్దేశంతో అందరం కలిసి వెళ్ళాం. నిన్న కూడా అవడా చాలా మంది కొన్ని విషయాలు కొద్దిగా మాట్లాడుకున్నారంటే నాకు కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ ఉంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లేదు, ఇప్పుడు చంద్రబాబు నేను లైన్లో నిలబడి మీరు ఇచ్చేయమంటే మేము ఇచ్చేసేద్దాం అనుకున్నాం. మాకు అభ్యంతరం లేదు. రాయ్ గారు మనం వస్తా విజయవాడ మల్లా శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్తే ఆయన నేను ఖచ్చితంగా వచ్చే వారం నేను అపాయింట్మెంట్ ఇప్పిస్తాను అని చెప్పి హామీ ఇచ్చారు. కాబట్టి అయినా వెళ్ళొద్దామని వెళ్ళాం. ఎందుకంటే ఇప్పుడు మేమేదో ప్రయత్నం చేయట్లేదని మేమేదో శాతకాలంలాగా కొంతమంది మాట్లాడుకునేది కరెక్ట్ కాదు. ఓపెన్గానే మాట్లాడుతున్నాం. ఎందుట్లో ఎవరైనా మాకంటే శాతైన వాళ్ళు ఎవరు ఉంటా మేము రికమెండ్ చేస్తే వాళ్ళు వెనకాలే వెళ్తా చేద్దాం ఈ రాష్ట్ర కమిటీ. దాని మీద వేరేగా మాట్లాడవద్దు. ఇకపోతే డీజీపీ గారు ఇప్పుడు మన ఎండీ గారు డీజీపీగా ఉన్నారు. ఆయన ఇక్కడికి తరచుగా వస్తున్నారు, ఎక్కువసార్లు రావట్లా, అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్నారు. నిన్న అక్కడే డీజీపీ గారు ఆఫీస్ కాబట్టి నేను ఆయన కూడా కలవడానికి వెళ్ళాం. ఎందుకంటే మధు గారని ఇక్కడ ఆయన డిఎస్పీ ఆయనకి సెక్యూరిటీ ఉన్నటువంటి ఎంపీ గారికి ఆయన మాకు అందరికీ పరిచయాలు కాబట్టి ముఖ్యంగా శరీరపాల శర్మ ఫోన్ కూడా 2 సార్లు ఫోన్ చేశారు. విషయం ఏంటంటే ఆయన ఊళ్ళో లేడు. ఎంపీ గారు అదే మన డీజీపీ ద్వారకా తిరుమల గారు హైదరాబాద్ వెళ్ళిపోయారు లేరు. ఆయన కూడా ప్రయత్నం చేసి మీ రాష్ట్రానికి ఇది మన మహాసభ ఏదైతే 20 తారీఖు జరుగుతుందో దానికి ముఖ్యంగా మేము వెళ్ళింది ఏంటంటే ఈ మహాసభకు రమ్మని ఒక 10 నిమిషాలు వచ్చి మీకు అడ్రస్ చేశారని మా వాళ్ళందరికీ అని చెప్పి ఆయన వస్తారు అంటే గ్యారెంటీకి వస్తారు. ఆయన తీసుకోవడంలో ప్రయత్నం కూడా చేస్తున్నాము. అందులో భాగంగా నేను కూడా వెళ్ళొచ్చాను. ఇంపార్టెంట్ అంటే కొండగా అడిగినట్టు సూపర్ లగ్జరీ ఆయన ఇస్తానని ఖచ్చితంగా మనకు హామీ ఇచ్చారు. ఆయన ఈ పళ్ళు క్యాప్లు కట్టించలేదు కానీ మన డిజిటల్ కార్డు ఐడెంటిఫికేషన్ కార్డు కానీ ఇవన్నీ ఒప్పుకుని వెళ్ళారు. ఈ వరదల మూలంగా ఈ కార్డులు మళ్ళీ అన్నీ మునిగిపోయి ఇంకా లేట్ అవుతుందని చెప్తున్నారు. కార్డులు కూడా వస్తాయి ఆయన ఇచ్చినటువంటి ఆయన లైన్లో పెట్టి వెళ్ళిపోయారు. ఇక సూపర్ లగ్జరీ విషయం వచ్చేసరికి అది ఆయన ఇస్తానన్నారు. మేము ఆయన ప్రమోషన్ వచ్చి వెళ్ళిపోయే రోజు కూడా అడవడిగా మేము 3 వెళ్ళాం. వెళ్ళి అడిగాం, సార్ అన్నీ ఇచ్చారు మాకు, మీ టైంలోనే మాకు అది కూడా అవుతుందని అనుకున్నాం, ఆశపడతామండి.
మా పరిస్థితి చాలా రూమ్కి వచ్చిన ఉంది. చాలా సెంట్రల్స్ అంటే చాలా జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి విజయవాడ రావడానికి ఇబ్బంది ఉందండి. బస్ సూపర్వైజర్కి కావాలని రిక్వెస్ట్ చేస్తే నేను సాయంత్రం కల్లా ఏదో డిసిషన్ తీసుకుంటాను కూడా అన్నాను. మరి మేము ఏమంటాం, ఆయన మాటల తర్వాత ఆయన నమస్కారం పెట్టి థ్యాంక్స్ చెప్పేసి చేత ఏంటంటే అప్పుడు మా అసోసియేషన్ దూరంగా ఉన్నట్టు కాబట్టి తిరిగిపోవచ్చు, కానీ ఎప్పటికప్పుడు అసోసియేషన్ యొక్క బాగోగులు ఈ మాట కూడా ఎందుకన్నానంటే ఇప్పుడు కొంతమంది మన డిపోలో రీజన్లో చాలా మంది ఉన్నారు. ఆ 3 నెలలు ఏదైతే పిఎఫ్ టైం ఇచ్చారో ఆ 3 నెలలు కూడా అది సాగలేదు. ఆ 3 నెలల్లో కూడా చూసుకోలేదు, ఎక్స్పైర్ అయిపోయింది. ఇప్పుడు నాకు ఎవరు చెప్పలేదండి అండి. నేను ఒకటే చెప్తున్నాను, ఈ సమాజానికి అంటే ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఏదైతే అసోసియేషన్ ఈ సమాజం ఏదైతే ఉందో దీనికి దూరంగా ఉన్నారు కాబట్టి మీకు తెలియదు. మా విజయవాడలో కొంతమంది మిస్ అయ్యారు. మన మీటింగ్ అయితే వచ్చారు ఇద్దరు మొదలు, మాకు ఎప్పుడు పైన మీటింగ్ జరుగుతుంది. వచ్చి మాకు ఎవరు చెప్పలేదు. ఎవరు చెప్పరయ్యా, నీకు ఆకలి అయితే నువ్వు అన్నం అంతే. నీకు ఆకలి లేదు, కొడుకులు సంపాదిస్తారు, నీకు డబ్బులు అవసరం లేదని నాకు తెలియజేశావు. నెట్ సెంటర్కి వెళ్ళి 5 రూపాయలు ఇస్తే వాడు ఎప్పటికప్పుడు డౌన్లోడ్ చేస్తారు. ఆ రంగం ప్రయత్నం చేసుకుంటున్నారు. వచ్చి రేపు డబ్బులు చాలా మందికి వస్తున్నాయి. ఎందుకంటే 4-5 నెలల రోజుల కాడ డబ్బులు వస్తున్నాయి. ఏరియాస్ అన్ని ఎవరికి రాలా, 5 నెలల రోజుల కాడ వచ్చేస్తున్నాయి. వచ్చినా మీకు వచ్చినాయా? ఎంత కట్టా నువ్వు? 3 లక్షలు కడితే 5 లక్షల పైన వచ్చింది. అందుకని ఏరియాస్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి ఏరియాస్ కూడా వస్తాయి. ఇందులో మన రాష్ట్ర మహాసభల తర్వాత